మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడతాను. పైనీర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది డిసప్పాయింట్తో ఉన్నాం. నాతో పాటు అందరం డిసప్పాయింట్లో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పై కోర్ టీం నుండి ప్రాపర్గా కమ్యూనికేషన్ అందట్లేదు అనేది కూడా అదొక మనం మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. డిసప్పాయింట్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి. అదేవిధంగా మీ రెఫరల్స్కి మీ ఎవరైనా కేవైసీ చేయాలనుకుంటే కేవైసీ చేయించండి. చెక్ లిస్ట్ కూడా ఏమైనా పెండింగ్ ఉంటే చేసుకోండి. ఎందుకంటే పై అనేది మనీ కాదు, ఇమీడియట్గా వచ్చే మనీ అయితే కాదు. ఇది ఓన్లీ P2P ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ మాత్రమే. ఆల్రెడీ మనం ప్రతి వీడియో చెప్తానే ఉన్నాం. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది డిసప్పాయింట్ అయి ఉన్నారు. రకరకాల కామెంట్లు అయితే పెడతా ఉన్నారు. అంత వస్తుందన్నాం, ఎంత వచ్చింది కదా అని చెప్పేసి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇక్కడ ఈవెన్ జీసీవీ అంబాసిడర్లకే ప్రాపర్గా కమ్యూనికేషన్ లేని పరిస్థితి. ఈ అట్లీస్ట్ ఈ విషయాలు అనేది కోర్టిమోల్కి రీచ్ అయితే బాగుండేది. ఎందుకంటే ఒక 5 నెలలకి 6 నెలలకి ఒక వీడియో చిన్న షార్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నారు అఫీషియల్ ఛానల్లో, పై నెట్వర్క్ అఫీషియల్ ఛానల్లో కోర్ టీం నుండి. దాన్ని మాలాంటి యూట్యూబర్సో లేదంటే ఇంకొకరు రకరకాలుగా వాళ్ళ భాషలో కన్వర్ట్ చేసుకొని రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసి అది నెగిటివ్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చూశారు కదా, రూల్స్కి ఎగనిస్ట్గా వెళ్తే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్న మనకి లాంచింగ్ రోజు 21న లాంచింగ్ రోజు ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన కాయిన్స్ అన్నీ కూడా ఎక్కువ ఫ్రీజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే లాస్ అయిపోవచ్చు, ప్రాఫిట్లు అవ్వచ్చు, ఏదైనా జరుగుతుంది. ట్రేడింగ్ అంటే ఒక 10 మంది లాస్ అయితే 10 మంది లాభపడతారు. ఆ సరి సమానంగా ఎవరైనా ప్రాఫిట్ లాస్లో ఉంటారు. తక్కువ రేట్లో చాలామంది అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకోవద్దు కాయిన్లు, లాస్ కొనొద్దు, అమ్మొద్దు. మీ ఇక్కడ ఎక్కువ కాయిన్లు ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఒకటే మెథడు, శుభ్రంగా మైనింగ్ చేసుకోండి రిఫరల్ చేసుకొని. లేదనుకుంటే ఉన్న కాయిన్లతో మీరు సాటిస్ఫై అవ్వండి. మీ వల్ల కాదు అనుకుంటే కొని పెట్టుకుంటాము. ఆ కాయిన్లు ఏమవుతాయని అనుకుంటే రేపు పొద్దున్న మనం అది ఏం చేస్తారన్నది వాళ్ళ ఇష్టం, కోర్ టీం వాళ్ళ ఇష్టం, గ్యారంటీ కాదు. అందుకని వాళ్ళకి అంతా సిస్టంలో అంతా తెలుస్తూ ఉంటాయి. అందుకని ఓన్లీ రిఫరల్ చేసి ఓన్లీ మాత్రమే కాయిన్స్ ఎర్న్ చేసుకోండి. చెక్ లిస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసి కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. డిసప్పాయింట్ అవ్వకంటే రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చూడండి, మీకే చూపిస్తాను. చూడండి, ARKYZ అని ఉంది. అఫీషియల్గా ట్రేడ్ అవ్వట్లేదు అంటే మరి వాళ్ళు ఎలా జరుగుతుంది, అది అఫీషియల్ అని మెసేజ్ ఇవ్వాలిగా బ్రదర్, అది ఇవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఓపెన్ మెయిన్ నెట్ ఆన్ February 20 అన్నారు. అసలు దాని మీనింగ్ ఏంటి అనేది కూడా చెప్పలేదు. యాజ్ యూ సాడ్ 6 years కష్టానికి జస్ట్ $1-2 అనేది తక్కువే, కానీ చూడాలి. ఇంత స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసి చీప్గా లిస్ట్ అవడం అయితే హట్టింగ్గా ఉంది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. చాలా పాజిటివ్గా ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. నిజమే, నిజానికి ఫెయిల్యూర్ అని చెప్పాలి కోర్ టీం నుంచి. ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు. మనకి అఫీషియల్ లాంచ్ 20 అని చెప్పేసి ఆవిడ మేడం వచ్చేసి చింగుడు డి పేరు ఉంది కదా, ఆవిడ ఆ పేర్లు కూడా పలకడం కష్టం, చైనా వాళ్ళ పేర్లు కదా, అలాగ ఉంటాయి. ఏమైందనంటే ఏదో వచ్చేసి ఏదో చెప్తుంది అక్కడ. 2 నిమిషాల వీడియో, 1 నిమిషం వీడియో. మెయిన్ నెట్ లాంచింగ్ ఉద్దేశం అదా కాదు కదా. ఏంటి అసలు మనం అనుకున్న టార్గెట్లు వాళ్ళు రీచ్ అయ్యారు. ఆ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఏదో గ్యాప్ ఇచ్చి మళ్ళీ అది పెండింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు KYB అంటున్నారు. KYB అంటే ఏంటి? నో యువర్ బిజినెస్. ఇదే విషయము మనకి లాస్ట్ టైం చెప్పినప్పుడే ఒక నెల క్రితం చెప్తే సరిపోద్ది కదా. అప్పుడు జనాల్లోకి వచ్చి ఇది అని ఒకేసారి ఎట్ అ టైం ఇది ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటే మనం వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో ఒకేసారి ఎట్ అ టైం రిలీజ్ చేస్తే దాని ప్రకారం మనం కూడా పైనర్స్ కూడా ఇంకా ఎకోసిస్టమ్ బిల్డ్ చేసుకునే పనిలో ఉంటాం. ఒక ఇంట్లో 2-3 ఉంటే 4-5 10 మంది కూడా మైనింగ్ చేయించుకొని రిఫరల్ చేసుకొని ఇంకా ఒక ఇప్పుడు మనకి ఎంతమంది ఫైనర్స్ ఉన్నారో అంతమందికి ఇంకొక 5 times 10 times పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ కాయిన్ యొక్క ఉద్దేశం అదే కదా. పై యొక్క ఉద్దేశం ఏంటి? ఒక సామాన్య మానవుడికి కూడా సామాన్య మానవుడు కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక సామాన్య మానవుడు మంచి జీవితాన్ని ఆస్వాదించే విధంగా ఉండేలాగా చేస్తున్నామని ఆయన ప్రపోజల్, నికోలస్ గారి ప్రపోజల్. మరి ఆ విధంగా ఉండాలి అని అనుకుంటే ఇలాగ ఇప్పుడు సంవత్సరానికో 6 monthsకో ఒక ½ minute 1 minute వీడియో అక్కడ వదిలితే అఫీషియల్ ఛానల్లో
దాన్ని మళ్ళాంటి వాళ్ళు రకరకాలుగా ఎవడి భాషలో వాడికి అర్థం చేసుకొని రకరకాలుగా వెళ్ళిపోతుంది, నెగిటివ్గా వెళ్ళిపోతుంది. ఈ యాప్లు డిలీట్ చేసే పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. కనీసం ఆ జీసీబీ అంబాసిడర్లో డోరిసియన్ను లుమారి గారికి కూడా వీళ్ళు సపోర్టింగ్ ఇస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. వాళ్ళు పెద్ద వ్యక్తులు కదా, వాళ్ళకి ఎంత కష్టపడి కోర్ టీం వాళ్ళు చేస్తున్నారో అని అంటున్నారో వాళ్ళు తగ్గట్టుగా ఈ మార్కెటింగ్ అంతా కూడా మాలాంటి వాళ్ళ మీద చిన్న చిన్న యూట్యూబ్లో పెట్టుకొని మాలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు అంతా గ్లోబల్ అంతా కూడా ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళకన్నా వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మాలాంటి వాళ్ళకి గౌరవం ఇచ్చి ఇది అని చెప్తే జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది చేయట్లేదు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్టేనండి. తర్వాత యువర్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ గుడ్ అండి. రామ్ కుమార్ గారు థ్యాంక్ యూ సార్, మీరైనా గుర్తించారు. ఎందుకంటే మీరు ఎలా బాధపడుతున్నారో మేము కూడా అలాగనే బాధపడుతున్నాం. ఇక్కడ మాకు కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ 10 మందికి వీడియో ద్వారా ప్రమోషన్ చేస్తున్నాం అంతే. వెరీ గుడ్ ఇంప్రెషన్ సార్, థ్యాంక్ యూ సార్ బీబీ నాయక్ గారు. తర్వాత బుల్ రన్కి $50 to $100 అవ్వచ్చులే బ్రదర్. $1 కూడా బెటరే, బికాజ్ మైనింగ్లో వచ్చేవి 10 రూపీసే కష్టం ఒక కాయిన్కి. చూసారా, చాలా పాజిటివ్గా ఇచ్చారు. డ్రీమ్ 24 వరల్డ్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పాజిటివ్గా తీసుకున్నారు ఫీడ్బ్యాక్. అఫ్కోర్స్ మనమేమి ఫ్రీగా వచ్చిందని మనమేమి తక్కువ అంచనా వేసుకోవద్దండి. 6 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. ఇదో సాఫ్ట్వేర్ జాబ్లో ఆడది. సాఫ్ట్వేర్ వాడు ఏం చేస్తాడండి, సిస్టంలో కూర్చొని కష్టపడతాడు. మనము ఇక్కడ దీనికోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పొద్దున్నే సాయం దాకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వీడియోలు చేస్తూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియోలు రిలీజ్ చేయడానికి నేను ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా మనది కష్టపడి ఫ్రీగా రావట్లేదండి, మనం కష్టపడుతున్నాం. మన మొబైల్లో యాప్ని పెట్టుకొని మనం డైలీ మైనింగ్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం సార్. ఇది ఒక రకమైన వర్క్ అనమాట. ఈ ఎండలో వెళ్ళి కష్టపడితేనే వర్క్ కదండి, మొబైల్లో కష్టపడేది కూడా వర్కే సార్. ఇన్హో పాజిటివ్గా ఇచ్చారు, థ్యాంక్ యూ. ఎన్ని కాయిన్స్ సర్క్యులేషన్లో ఉంటే ఇక పై కాయిన్ వాల్యూ ఏం పెరుగుతుంది? జేసీబీ ప్రైస్ ఒక పెద్ద జోక్. థింక్ లాజికలీ. టోటల్ సప్లై ఆఫ్ బిట్ కాయిన్స్ ఆర్ జస్ట్ 2 crores కాయిన్స్ కమింగ్ టు 5 coins. ది సప్లై ఈజ్ వెరీ వెరీ హ్యూజ్. పై ప్రైస్ ఇంకా డౌన్ఫాల్ అవుతుంది. కాయిన్స్ సప్లై డిమాండ్ కన్నా చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. భరత్ కుమార్ గారు, ఇక్కడ నేనైతే ఎటువంటి ఫేక్ న్యూస్ నేను ఫార్వర్డ్ చేయట్లేదు సార్. అందరూ యూట్యూబర్లకి డిఫరెంట్. నేను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని. అఫ్కోర్స్ మీరు చెప్పింది చాలా వరకు 99% కరెక్టే. ఎక్కువ కాయిన్ సప్లై ఉంటే తక్కువ వాల్యూనే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకుని వెళ్తుంది. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే మంచి వాల్యూ వెళ్తుంది. బిట్ కాయిన్ ఇప్పుడు 2 కోట్ల కాయిన్లు తక్కువ ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే, ఎక్కువ మంది ఉన్నారు ఇన్వెస్టర్స్, అందుకని వాల్యూ పెరిగింది. కరెక్టే. ట్రేడింగ్లో జరిగేది ఇది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో ఎలా ఎందుకు జరుగుతుందనంటే ఇక్కడ ఏమి ఫండమెంటల్స్ టెక్నికల్గా ఏమి వర్కౌట్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో. ఒక షేర్ మార్కెట్ జరిగినట్టు జరగదు. ఎందుకంటే ఒక షేర్, ఒక డాక్టర్ రెడ్డిస్ కంపెనీ ఉంది, అది ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. అది ఒక మెడిసిన్ తయారవుతుంది. ఒక అరబిందో కంపెనీ ఉంది, హెడ్రో డ్రగ్స్ ఉంది, డాక్టర్ రెడ్డిస్ ఉంది, మైలాన్ ల్యాబ్స్ ఉంది, ఫైజర్ ఉంది. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. లేదంటే ఒక నాగార్జున సిమెంట్ ఉంది, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ జనాల్లో సేల్ అవుతుంది, డబ్బులు వస్తాయి, మనీ క్రియేట్ అవుతుంది. అందుకు దాని వాల్యూ పెరుగుతుంది, షేర్ వాల్యూ. దానికి ఒక ఫండమెంటల్స్, దానికి ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందుకు పెరుగుతాయి షేర్ మార్కెట్కి. క్రిప్టో కరెన్సీ అలా కాదు. నాకు తెలిసి అన్ఎంప్లాయ్మెంట్, ఖాళీగా ఉన్నోళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్, డబ్బులు ఉన్నోళ్ళు అందరూ వస్తారు ఇందులోకి. ఇది ఒక డిజిటల్ అసెట్. కాయిన్ సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా దాని వాల్యూ పెరుగుతుంది. అంతేందుకు ఒక సెబాయిన్ అనే కాయిన్ 2021లో ఒక 6 నెలల గ్యాప్లో ఒక 10,000 15,000 పెట్టుకున్న వాళ్ళు కూడా 10 కోట్లు సంపాదించుకుని ఉన్నారు. ఎందుకంటే సప్లై ఎక్కువ ఉన్నప్పటికీ దాని డిమాండ్ అంత ఎక్కువ ఉందన్నమాట. మీమ్ కాయిన్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది అది. మేము అలాగనే పరిగెట్టి వెళ్ళి పెట్టాం. మేము కొన్న రేట్ కాడ నుంచి 10 to 20 times కింద పడిపోయి ఉంది. లాసుల్లో ఉన్నాను నేను కూడా ఇంక్లూడింగ్. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చెప్పింది భరత్ కుమార్ గారు కరెక్టే. అయితే ఇక్కడ పై కాయిన్ విషయంలో డిఫరెంట్ అనమాట. క్రిప్టో చరిత్రలోనే పై నెట్వర్క్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ. గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఉపయోగపడే విధంగా ఈ డిజిటల్ కరెన్సీని, పై కాయిన్ ఈజ్ నాట్ ఏ క్రిప్టో కరెన్సీ, పై కాయిన్ ఈజ్ ఏ డిజిటల్ కరెన్సీ. ఈ డిజిటల్ కరెన్సీని మీరు కారు కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, లేదంటే ఒక పప్పు ఉప్పు కారం
ఒక సామాన్య మానవుడు రెగ్యులర్ లైఫ్లో ఏమేమి అవసరమో, ఒక సామాన్య మానవుడు కళలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, సామాన్య మానవుడు కూడా ఒక కారులో తిరగాలి, ఒక బంగ్లాలో ఉండాలని ఉంటుంది కదా. మనలాంటి వాళ్ళకి ఇచ్చిన ఒక వరం అనమాట. మనలాంటి పేదవాళ్ళకి ఇచ్చిన ఒక వరం. ఒక సామాన్య మానవుడికి వెళ్ళాలి, అది మైండ్లోకి వెళ్ళాలనే ఆలోచనతో క్రియేట్ చేసిన కాయిన్. అందుకని ఎక్కువ కాయిన్లు దింపారనమాట. దీన్ని 5 కాయిన్లు ఎక్కువ కాయిన్లు దింపారు. ఎందుకంటే మన ప్రపంచ జనాభా ఎంత అండి? ఇంచుమించుగా 8.2 బిలియన్ అని ఎప్పటి నుంచో అనుకున్నమాట. ఎందుకంటే 9 బిలియన్ అయిపోయి ఉంటుంది. అది జనాల లెక్కలో ఇంకా వేయలేదు అనుకుంటా. ప్రపంచ జనాభా లెక్కలు వేయలేదేమో మరి. ఇంచుమించుగా 900 కోట్లు ఉంటుంది ప్రపంచ జనాభా. మరి 900 కోట్లు 800 కోట్లు ఉన్న జనాభాకి 100 కోట్ల కాయిన్లు అంటే ఒక్కొక్కరికి 8 నుంచి 10 కాయిన్లే కదా వస్తున్నాయి. సో కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ వీళ్ళు 4 గోడల మధ్య నుంచి 6 సంవత్సరాలు అయింది కదా. ఒకసారి నిన్న లాంచింగ్ రోజు వచ్చి ఒక న్యూస్ ఛానల్స్నో లేదంటే ఒక టీవీ ఛానల్స్లో ఒక బ్రాడ్కాస్ట్ ఏదో పెట్టుకొని అవిశాలుగా వచ్చి ఇది అని చెప్పేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు కూడా. మీలాగే మాట్లాడుతున్నాను నేను కూడా, భరత్ కుమార్ గారు. వచ్చుంటే బాగుండేది. ఈ వీడియో చూస్తే మీరు చూస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో. కానీ అలా రాలేదు. ఇక్కడే వీళ్ళ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఇలా ఎంత స్ట్రాంగ్గా చేసుకున్న ఎకోసిస్టమ్ని మళ్ళీ వీళ్ళు డీగ్రేడ్ చేసుకున్నారు వీళ్ళ ద్వారా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, ఈవెన్ నాకు కూడా నెగిటివ్ ఆలోచన వచ్చేసింది. ఇది ఇంత 6 సంవత్సరాల కష్టానికి $1 $2 ఇంత చీపా? ఎందుకంటే ట్రంప్ కాయిన్ అనే పేరు తెలియకుండానే మనకి ట్రంప్ అని ప్రెసిడెంట్ కాబట్టి ప్రపంచ జనాలకు తెలుసు కాబట్టి ఆ అవకాశాన్ని నేను నా పేరుతో రిలీజ్ అయితే ఈ ఎంతైనా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన అవకాశాన్ని ఉపయోగించుకొని ట్రంప్ కాయిన్ దించారు. 7,000 రూపాయలకి వెళ్ళిపోయింది ఆ రోజు. మళ్ళీ కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఎంత ఉందో నేను చూడలేదు. అదే రోజు మరుసటి రోజుకి 3,000కి వచ్చేసింది. మరి దాని ఫలం కూడా పనిచేయదా? ఎంత వర్త్ ఉన్న కాయిన్. ఎందుకంటే ఇంత ఎకోసిస్టమ్ బిల్డ్ అయింది. ఫెయిల్యూర్ కంప్లీట్గా కోర్ టీం నుంచి ఫెయిల్యూర్ ఉందని అంటాను నేను ఖచ్చితంగా. ఈ మాటలో కోర్ టీం వాళ్ళకి వెళ్ళి అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి తెలుగు అర్థం అవదు నేను చెప్పిన తెలుగు, ఓకేనా. ఒకవేళ ఎవడన్నా తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి ఆ తెలుగులో వెళ్ళినా వాళ్ళ తప్పలేదు. ఎందుకంటే నేను ఒకటి మాట కాదు, ఇది కోట్ల మంది జనాలు అనుకునే మాట. మీరు ప్రాపర్గా చేయట్లేదు సార్, కొద్దిగా ఆలోచించండి. ప్రాపర్గా మీరు చెప్పిన టైంకి మీరైతే చేయట్లేదు. మేమంతా కూడా చాలా కష్టపడి 4-5 సంవత్సరాల నుంచి అదే పనిగా పెట్టుకొని ఎంతో కష్టపడి ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం. మా వంత ప్రయత్నంగా జనాల్లో తిరుగుతున్నాం, జనాల్లో ప్రమోషన్ చేస్తున్నాం. డాక్టర్ నికోలా సార్ ఆలోచించండి. తర్వాత నరేష్ కొంగ, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. తర్వాత ప్రకాష్ కుమ్మి, థ్యాంక్ యూ బ్రదర్, యు ఆర్ గివింగ్ సమ్ హోప్, లెట్స్ సీ. ఖచ్చితంగా సార్, నేనైతే హోప్ అయితే లాస్ అవ్వలేదు. ఇదేదో ఒక కాయిన్కి 2 కాయిన్లకి $1 2 $2 కోసం కాదు, ఈ జీసీబీ కోసం అయితే ప్రమోషన్ జరుగుతుంది. చూద్దాం మార్చి 14 లోపల ఏదో జరుగుతుందో నాకు ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ నమ్మకం ఉందన్నమాట. జీసీబీ వాల్యూతే లిస్ట్ అయిపోతే ఏం చేయగలం చెప్పండి. నాకు జీసీబీ వాల్యూమే కూడా నాకు వద్దండి. $314 ఫస్ట్ నుంచి గట్టిగా ఉన్నాను. $314 $2 $3 అయింది. ఇంకో పక్కన 2 డిజిట్లు పడి ఉంటే నాకు చాలు అని అనిపిస్తుంది. నాకు 10,000 కాయిన్లు ఉండాలి, $314 ఉండాలి, నాకు చాలు. నాకు ఇది నా నమ్మకం. కానీ ఇది ట్రేడింగుల్లో లిస్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నం జరగట్లేదు. చూద్దాం ఏమైనా చేస్తారేమో. మనకు లిస్ట్ అయ్యి మళ్ళీ నిన్న స్టేట్మెంట్లో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటే చూద్దాం. ఒకవేళ ప్రియారిటీస్ ఇద్దాం అంటే ఏమో చూడాలి. ఒకవేళ పంపింగ్ డంపింగ్ కోసం అయితే ట్రేడింగ్ కోసం అయితే జరగకుండా ఏమైనా స్టేబుల్ కాయిన్ లాగా పెట్టేసి అలా పెడితే అలా ఏమైనా పెడతారేమో. స్టేబుల్ కాయిన్లో పెడితే పెద్ద వాల్యూతో స్టేబుల్ కాయిన్లో పెడితే అప్పుడు ప్రాఫిట్ లాస్ అనేది జరగదు. $3,14,000 అంటే 2.5 కోట్ల కాయిన్ని స్టేబుల్ కాయిన్గా పెడితే అక్కడ అమ్ముకున్నప్పుడు మళ్ళీ కొన్నప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జీలు చాలా వేస్ట్ అయిపోతాయి. అప్పుడు కొన్నోడికి ట్రాన్సాక్షన్లు కూడా రావు, అందులో ప్రాఫిట్ రాదు. అప్పుడు అమ్మనోడికి లాభం ఉండదు, కొన్నోడికి లాభం ఉండదు, ఎక్స్చేంజ్ వాడికి ఉపయోగం ఉండదు. అందువల్ల ఛాన్సెస్ తక్కువ. మళ్ళీ ఒక మీడియం సైజ్ వాల్యూ 3141559 ఇలా 6 డిజిట్లు ఉన్నాయి కదా. ఏమైనా ఒక 3 డిజిట్లతో 4 డిజిట్లతో లిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు స్టేబుల్ కాయిన్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది తక్కువ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో ఒక కాయిన్ కొనాలనంటే బైనాన్స్ అనే ఎక్స్చేంజ్ తీసుకుంటే, ఉదాహరణకి గేట్అవే తీసుకుంటే, హుబీ గ్లోబల్ తీసుకుంటే, ఇలా రకరకాల ఎక్స్చేంజ్లు ఉన్నాయి కదా. ఇందులో మనం డైరెక్ట్గా ఇండియా నుంచి ఐఎన్ఆర్ను డబ్బులు పంపించి డైరెక్ట్ కొనడానికి అవకాశం ఉన్నది. ఎందుకని? అది ఐఎన్ఆర్ అని యాక్సెస్ లేదు. యుఎస్ డాలర్ ద్వారానో, లేదంటే బిట్ కాయిన్ ద్వారానో, ఇథీరియం ద్వారానో, ట్రోన్ కాయిన్ ద్వారానో ఇలాగా మనం జనరల్గా యూజ్ చేసుకునే కాన్సెప్ట్లు అనమాట. ఎందుకని? ఇప్పుడు బిట్ కాయిన్ 90 లక్షల నుంచి ₹1 కోటి దగ్గర ఉందని అనుకుంటే, మనం పంపించే ₹1000 బిట్ కాయిన్ ద్వారా పంపిస్తే అంత ట్రాన్సాక్షన్ పడుతుంది. దాని వాల్యూ ఏమో ఎక్కువ ఉంది, ఇదేమో తక్కువ ఉంది. ఇది ఎప్పుడు ఉపయోగించారంటే ఇథీరియం బిట్ కాయిన్ని 2015, 2010 మధ్యలో ఉపయోగించారు. అప్పుడు దాని వాల్యూ తక్కువ ఉండేది, 20 పైసలు 30 పైసలు ఉండేది 2009లో బిట్ కాయిన్. అప్పుడు బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ ఛార్జింగ్ ఉపయోగించుకున్నారు. ఒక ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఒక రూపాయి కొంటాలనుకుంటే ఒక 5 పైసలు 2 పైసలు పెద్ద లాస్ కాదు కదా. అదనమాట. ఇప్పుడు బిట్ కాయిన్ కొనాలి, ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే చాలా లాస్ అవుతుంది. అందుకని ఇప్పుడు ట్రోన్ కాయిన్ అని వాడేవాళ్ళము. నేను 2021-22లో ట్రోన్ కాయిన్ ఉండేది. ఇప్పుడు ఎంత ₹20, ₹30 ట్రోన్ కాయిన్ అయ్యింది. అప్పుడు ₹2, ₹1 ఉండేది ట్రోన్ కాయిన్. అలాగనమాట. సో అదనమాట, అలా జరుగుతుంది. మీకు నైట్ పెట్టిన వీడియోలో చూడండి. పెద్ద పెద్ద కార్ల కంపెనీలు, రేంజ్ రోవరు, ఫోర్డు, అదే జియోమీ మొబైల్స్ చైనా నుండి చాలా. ఎందుకంటే ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్లో చైనా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. వీళ్ళకి మనకన్నా కూడా ఆతృతగా చూస్తున్నారు. కాకపోతే నిన్న జరిగిన వ్యవహారానికి ఎవరూ మాట్లాడలేదు. వియత్నాం నుంచి కానీ, చైనా నుంచి కానీ, కిలిమంజారో, ఇలాగ పెద్ద పెద్ద దేశాలు 90% జనంలో రీచ్ అయిపోయింది. వాళ్ళకి జీసీ వ్యాలీ మీద ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ప్రోడక్ట్లని. కానీ వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు, మనకేం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వట్లేదు ఏం జరుగుతుందో. ఏదైనప్పటికీ మనకి March 14కి అయితే మంచి న్యూస్ వింటామనేది అయితే ఇంకా నాకు హోప్తో ఉన్నాను నేను. చూద్దాం. ఎస్ బ్రదర్, 1 వీక్లో మంచి న్యూస్ వస్తుంది, వెయిట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్ నాగేశ్వరరావు గారు. కాయిన్స్ ప్రీ మైనింగ్ పేరుతో కుప్పలుగా ఉంటే రేట్ ఎక్కువ వస్తే ఆర్థిక వ్యవస్థ గోవింద్ బ్రదర్. అంతే, కరెక్టే. ఎందుకనంటే ఎంత కాయిన్ సప్లై ఉన్నప్పుడు అది ట్రేడింగ్లో లిస్ట్ అయితే అంతే వాల్యూ వస్తుంది. మీరు స్టార్టింగ్ 1 year బ్యాక్ చూసుకుంటే కొన్ని ఎక్స్చేంజ్లో 3 లక్షల జీసీ వాల్యూతో కూడా లిస్ట్ అయినాయి. స్టార్టింగ్ లిస్ట్ అయినప్పుడు ఎక్స్చేంజ్లో వీళ్ళకి లిస్టింగ్ అయినప్పుడు అఫీషియల్గా వీళ్ళు చెప్పారు, రూల్స్కి మేము ఎగనిస్ట్గా చేసుకున్నాం, మీకు ప్రాఫిట్ అండ్ లాస్లతో మాకు సంబంధం అని చెప్పేసి కోర్ టీమ్ వాళ్ళు, నికోలస్ సార్ అంతా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ టైంలో వీళ్ళు $3.14 కొన్నవాడు ఏమైపోతాడు? ఇప్పుడు $50, $30 ట్రేడ్ అవుతుంది కదా, $15 కాయిన్ మార్కెట్ గ్యాప్లో. మరి అదంతా లాసే కదా. అందుకని ప్రాఫిట్ అండ్ లాసులతో, అందుకని ఎక్స్చేంజ్ల్లో కొనడం కానీ అమ్మడం కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వరకు చేయకండి. చేస్తే మీకు మీరే బాధ్యులు, వాళ్ళ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు, క్లియర్గా చెప్తున్నాను. తర్వాత హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజర్. చెక్ ఇన్ 5 నెట్వర్క్, కేవైబీ, ఓకేఎక్స్, బిడ్జెట్, గేట్ఐఓ అండ్ ఫైనాక్స్, కేవైబీ వెరిఫైడ్ బ్రదర్. మన తెలుగు వాళ్ళకి సహాయం చేస్తూ పై నెట్వర్క్ గురించి వీడియో చేయండి. ఆ పనిలో ఉన్నాం బ్రదర్. సహాన్సకే మరి హాఫ్ నాలెడ్జ్ అని అన్నారు, నన్ను అన్నారో లేదంటే ఎవరన్నారో నాకు తెలియట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళకి సహాయం చేస్తూ పై నెట్వర్క్ గురించి వీడియో చేస్తున్నాను. ఎగ్జాంపుల్, కేవైసీలో పాన్ కార్డు యూజ్ చేయడం వల్ల చాలామంది కేవైసీ రిజెక్ట్ అవుతుంది. బికాజ్ పాన్ కార్డులో ఉన్న ఫోటోకి బదులు అది పాన్ కార్డులో ఉన్న మహాత్మా గాంధీ ఫోటో తీసుకుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఆధార్ యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి అలా ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నాడు మీ ఫోటో ఉన్నప్పుడు పాన్ కార్డు మహాత్మా గాంధీ ఫోటో అని పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏమైనా ఉందా? కొద్దిగా మనం కూడా కామన్ సెన్స్ ఆలోచించాలి కదా. మరి నువ్వు హాఫ్ నాలెడ్జ్ అంటున్నావో, నువ్వు హాఫ్ నాలెడ్జ్తో పెట్టుకున్నావా? నాకు అర్థం అవ్వట్లేదు. ఏం పేరు? సహజ ఆన్స్కే. నువ్వు హాఫ్ నాలెడ్జ్తో ఉండే అందరిని హాఫ్ నాలెడ్జ్ అంటే అలాగా? పోనీ మాకు హాఫ్ నాలెడ్జ్ అంటే నువ్వు ఏదైనా మాకు వచ్చి చెప్పు బ్రదర్. మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియోలో పెడితే అందరికీ షేర్ అవుతుంది కదా. మాటలు చెప్పడం కాదు, చేతల్లో ఉండాలా. ఓకేనా? నెక్స్ట్, ఆల్రెడీ లిస్టెడ్ నో జీసీబీ దట్స్ కన్విన్స్ టు 5 years ఇట్స్ నౌ $1. ఆల్రెడీ లిస్టెడ్ అంటే ఆ లిస్ట్ అయిన ఎక్స్చేంజ్లో ఎవరు లిస్ట్ చేయమని చెప్పట్లేదు. ఎక్స్చేంజ్ వాళ్ళు బలవంతంగా ఫోర్స్ఫుల్గా చేసుకున్నది బ్రదర్. ఆల్రెడీ అదే వీడియోలో మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము. డెడ్ పై కాయిన్ అట, క్రిప్టోకమ్. ఈయన ఎవరో క్రిప్టోకమ్ అని పేరు పెట్టుకుని డెడ్ పై కాయిన్ పెట్టారు.
చాలామంది యూట్యూబర్లు చెప్పేది ఏంటంటే అందితే కాలు అందకపోతే తల, ఇలా ఉంది వ్యవహారం. కొద్దిగా ఆలోచించండి. ఇది ట్రేడింగ్ కాయిన్ కాదు. అది మీరు యూట్యూబ్లో గర్వంగా చెప్పుకోండి, ట్రేడింగ్ కాయిన్ కాదు. అందుకే అలాగే లిస్ట్ అయింది. $1తోనే $2 లిస్ట్ అవుతుంది. ట్రేడింగ్ కాయిన్ కాదు, అది గూడ్స్ అండ్ సర్వీస్ కాయిన్. అది గర్వంగా చెప్పలేకపోతున్నారని. చెప్పుకోలేకపోతే వీడియోలు చేయకండి. ఇన్ఫర్మేషను రూల్స్కి అగైనెస్ట్గా ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసుకున్నారో అది విరుద్ధం. 2022 స్టేట్మెంట్ ఇప్పుడు చదువుతున్నావు బ్రదర్. ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేద్దాం. మన బిజినెస్లో పై నెట్వర్క్ని ఇన్వాల్వ్ చేద్దాం. పైకి గూడ్స్ ఇద్దాం. అంతే, గూడ్స్ ఇవ్వాలి. మరి గూడ్స్ కాయిన్ ఇది 2022 స్టేట్మెంట్ నేనేమి ఇవ్వట్లేదు బ్రదర్. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 2022లోనే 2019లో స్టార్ట్ అయినా, 2024 25లో స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ సేమే. ఇది గూడ్స్ అండ్ సర్వీస్ కాయినే. ఓకేనా? నేను ఎప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అదే. అఫ్కోర్స్ 2022లో నేను పెట్టలే, పెద్దగా స్టార్ట్ చేయలేదు. జస్ట్ 2-3 మంత్స్లో నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను దీని గురించి. ఓకే, చాలా చాలా బాధగా ఉంది సార్. బాధపడకండి సురేష్ గారు, మంచి రోజులు ఉన్నాయి. పుకట్లా వస్తే కూడా ఇవే మాటల రాంగ్ అనాలిసిస్. పుకట్లా అంటే తిట్టడం కోసం యంగ్ మైండ్స్. ఈయన యంగ్ మైండ్స్ కదా, అందుకే చాలా ఉరతలెక్కి ఊహమే ఉన్నాడు, అందుకని తిట్టేసినట్టున్నాడు. సరే, వావ్ మిరాకిల్. ఎస్ నాగేశ్వరరావు, హలో బ్రదర్. అన్నీ తెలుసుకొని చూడు, 1 వీక్లో అన్నీ తెలుస్తాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ నాగేశ్వరరావు గారు. లేకుంటే ఆస్తులు ఇస్తారా? ఆయనకి బ్యాబ్స్ 44 ఆయన మంచి రిప్లై ఇచ్చారు. లవ్ గుడ్ ఏఏ గారు. బాబు, పైకాన్స్ ద్వారా ఆస్తులు కూడబెట్టుకోవచ్చు నాయన. లాస్ట్ 5 ఇయర్స్గా మైండ్ చేసి 50 లక్షలు సంపాదించాను. చిన్న స్థలం కొంటున్నాను. సబ్జెక్ట్ తెలియని వారందరికీ వెటకారం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ లవ్ గుడ్ ఏఏ గారు. మరి అర్థం అవ్వడానికి ఏం చేస్తాం, ఇలానే చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎవరెవరు ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయనేది అంతా కూడా నేను మొత్తం ఇందులో చేసి పెడుతున్నాను. తర్వాత $3 lakhs లిస్ట్ అవ్వలేదని ఫీల్ అవుతున్నట్టున్నారు అందరూ. వెంకటేశ్వర రెడ్డి గారు అలానే ఉంది. పై ద ఫ్యూచర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అవునండి, కరెక్టే. మీకు బాగా తెలుసుగా బ్రదర్. సబ్జెక్ట్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మై సైడ్. అసలు పై అంటే ఏమిటి? పై టెక్నాలజీ అంటే లైక్ లేయర్ 1, లేయర్ 2, Web3. పై దీని మీద బిల్డ్ అయ్యింది. లైక్ సొలానా ఆర్ ఇథీరియం, పాలిగన్ ఆర్ ఓన్ బ్లాక్ చైన్. కేవైసీకి ఫేస్బుక్తో లింక్ ఏంటి? కామెడీగా లేదా? పైని బైబిట్ చైనా ఎందుకు రిజెక్ట్ చేశాయి? పై అఫీషియల్ టీమ్ ఏంటి? వాట్ ఈస్ దట్ వైట్ పేపర్? పై ఫండింగ్ ఎంత రైజ్ చేసింది? ఇలా పెట్టారు వెంకటేశ్వర రెడ్డి గారు. అలాంటి అడగొక బ్రదర్, వాడికి తెలియదు. ఓకే, తెలియదని కాదు, ఇక్కడ అలా అనకూడదు. ఎందుకంటే హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పేసి మేమంతా కూడా బెస్ట్గా రావాలనే ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. కానీ వాళ్ళ కోర్ టీం నుంచి ఏమి అప్డేట్స్ లేకపోతే ఎవరు ఏం చేయలేం కదా. సో అట్లా అనమాట. తర్వాత ఫైట్రా బీట్ జిమ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ఏ క్రిప్టో కరెన్సీ, దిస్ ఈజ్ డిజిటల్ కరెన్సీ అని బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. నరేష్ కొంగ, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. జగన్ టైమ్స్, ముందే అనుకున్నావు బ్రదర్. నువ్వు అన్నావు కదా బ్రదర్, కోట్లు వస్తాయని, పేదవాడి కష్టం తెలుస్తుందని. మరి ఎక్కడ రాణిస్తున్నారు? ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసుకొని జనాలు మన ఫైనాన్సే ఎక్స్చేంజ్లో వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మిలియన్స్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఎక్స్చేంజ్లోకి. మరి అంతా ఆగొచ్చు కదా. ఎక్స్చేంజ్ కాయిన్ కాదు కదా, ఇదంతా గూడ్స్ అండ్ సర్వీస్ కాయిన్ అని అన్నప్పుడు మనం కూడా సహకరించాలి కదా. మన ఫైనాన్స్ని బట్టే మన ఫైనాన్స్ ఏ విధంగా నిర్ణయిస్తాం వాల్యూ ఆ విధంగా వస్తుందని ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా. మరి చెప్తున్నాడు, మనం వింటున్నామా? ఎక్స్చేంజ్లో ఫార్వర్డ్ చేస్తున్నారు, అమ్ముకున్నారు, కొంతమంది సంపాదించుకున్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇమీడియట్ మనీ కోసం ఆశపడ్డారు కదా, అందులో కొంతమంది లాస్ అవుతారు, కొంతమంది ప్రాఫిట్లో ఉంటారు. అలాగే వాళ్ళ గురించి మనం మాట్లాడలేము. ఎన్ని కాయిన్స్ సర్క్యులేషన్లో ఉంటే ఇక పై కాయిన్ వాల్యూ ఏం పెరుగుతుంది? జీసీ వాల్యూ ఆల్రెడీ చెప్పానండి దాని గురించి. ఓకే, ఇదన్నమాట. ఓకే, ఫౌండర్స్
ఆలోచించండి. ఫైనీర్స్ అందరం కూడా డిసప్పాయింట్లో ఉన్నాం. మీరు ప్రాపర్ కమ్యూనికేషన్ చేయండి. ఫైనీర్స్ని ఒక బిల్డ్ చేసి ఒక మంచి టీము, ఒక మంచి వ్యవస్థ ఏర్పడింది ప్రపంచం అంతా కూడా 230 దేశాల్లో. ఇప్పటి నుంచి మీరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కూడా మళ్ళీ అంతా కూడా అదంతా డ్యామేజ్ అవుతూ వస్తుంది, డిగ్రేడ్ అవుతూ వస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు పైన వాళ్ళు వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా కొద్దిగా ఆలోచించి వీళ్ళతో మాట్లాడడం అనేది జరిగితే చాలామందికి హెల్ప్ అవుతుంది. లేదంతా కూడా పైకాయిన్ యాప్ను కూడా డిలీట్ చేసే పరిస్థితి వస్తుంది. అంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నాం అంతా కూడా. ఓకే, ఇదనమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి మరింత మంచి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.